నమస్కారం. వినుగోడు న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. కొత్త సంవత్సరంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మేలు జరగాలని ఆకాంక్షించిన ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. టీడీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు. హైందవ శంఖారావానికి తరలి రావాలని పిలుపునిచ్చిన విశ్వ హిందూ పరిషత్ వినుకొండ పట్టణంలో ప్రచారం. తన చిత్రంలో వినుకొండ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వినుకొండ ప్రముఖ చిత్రకారులు ప్రసాద్ రావు. కొత్త సంవత్సరంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మేలు జరగాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కేకులు కోసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, వివిధ సంఘాల ప్రతినిధులు జీవీని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అర్చకులు వేద మంత్రోచ్చారాలతో జీవీ ఆంజనేయులకు వేదాశీర్వచనం అందించారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త నాగశ్రీనురాయల్, నిశంకర్రావు శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ దస్తగిరి దంపతులు, కమిషనర్ సుభాష్ చంద్రబోస్, పట్టణ గ్రామీణ సిఐలు శరత్ బాబు, ప్రభాకర్ తదితరులు జీవీని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జీవీ పిలుపు మేరకు ఆయనకు అభినందనలు తెలిపేందుకు వచ్చిన వారు పుస్తకాలు, పెన్నులు, నిఘంటువులను అందజేశారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెదేపా నాయకులు, కార్యకర్తలతో కలిసి ఫోటోలు దిగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా 2025 క్యాలెండర్లను ఆవిష్కరించారు. కొత్త సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలు, ఆరోగ్యాలు, భోగ భాగ్యాలతో వర్తిల్లాలని ఆకాంక్షించారు. టీవీ ప్రేక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 కొత్త సంవత్సరంలో ఎన్నో శుభాలు జరగాలని, అందరికీ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మంచి అభివృద్ధి ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ కొత్త సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో ఘన విజయాలు సాధించాలని, అలాగే చంద్రబాబు గారి ఆశయాలు, సంకల్పాలు నెరవేరాలని, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించే దిశగా స్పీడ్గా ముందుకెళ్లాలని, అలాగే 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలి ఈ 5 సంవత్సరాలు అనే లక్ష్యం విజయాలు సాధించాలని కోరుకుంటూ, అమరావతి రాజధాని బ్రహ్మాండంగా అభివృద్ధిలో దూసుకుపోవాలని, అలాగే పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారి నాయకత్వంలో త్వరగా పూర్తవుతుంది. ఈ 2025లో అనేక కార్యక్రమాలకి నాంది పలకపోతూ ఉన్నారు చంద్రబాబు గారు. గోదావరి పెన్నా నదుల అనుసంధానం ఈ సంవత్సరమే పనులు ప్రారంభమవుతాయి. ఈ కొత్త సంవత్సరంలో గోదావరి పెన్నా నదుల అనుసంధానం వల్ల రాయలసీమ కూడా సస్యశ్యామలం కాబోతూ ఉంది. పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లాకు కూడా ఆయకట్టు స్థిరీకరణ కాబోతూ ఉంది. 2 పంటలు పండించుకునేటువంటి అదృష్టం రాబోతూ ఉంది. అలాగే ఈ చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం 3 పూలు 6 కాయలుగా స్వర్ణాంధ్రప్రదేశ్గా, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా, ఆనంద ఆంధ్రప్రదేశ్గా ఎదగాలని, గాడి తప్పినటువంటి అన్నీ కూడా వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా 2025లో పూర్తిగా గాడిలో పెట్టి ఇంకా ఒక గొప్ప పరిపాలన ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు గారికి ఆ భగవంతుడు కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ, ప్రజలందరూ అభివృద్ధిలో ముందుకెళ్లాలని, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. వినుకొండ పట్టణంలోని ఏపీఎం కాంపౌండ్ నందు వినుకొండ నియోజకవర్గ తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ సండ్రపాటి షైదా పాల్గొన్నారు. వారిని తాపీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బత్తుల శ్రీనివాసరావు, సెక్రటరీ మోతాదు మస్తాన్, ట్రెజరర్ కారుమంచి మీరావళి, మరో ముఖ్య అతిథి నాయకులు యలమంద వీరిని తాపీ వర్కర్స్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వినుకొండ తాపీ వర్కర్స్ యూనియన్ నియోజకవర్గంలోని మేస్త్రులందరూ కూడా 2024లో ముగించుకొని 2025లో అడుగు పెడుతున్న సందర్భంగా నియోజకవర్గంలోని చిన్న మేస్త్రీలు, పెద్ద మేస్త్రులు, తాపీ వర్కర్స్
సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పట్టణ ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజలందరి సహకారాలతో పురపాలక శాఖ సిబ్బంది సహకారంతో పట్టణంలో శానిటేషన్ కార్యక్రమాన్ని చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగిందని, డివైడర్స్ గాని, రోడ్ మార్జిన్స్ గాని, పబ్లిక్ గ్రీనరీ గాని వాటన్నిటిని అందంగా సుందరీకరముగా చేయటం జరిగిందని, స్ట్రీట్ లైటింగ్ ఫిర్యాదులు ఉన్నాయని వాటన్నిటిని 24 గంటల్లో, 12 గంటల్లో, 6 గంటల లోపే పాడైపోయిన లైట్స్ ని ఇమిడియట్ గా రిపేర్ చేసి ఎక్కడికక్కడ చీకటి లేని వినుకొండగా తీర్చిదిద్దే కార్యక్రమంలో చాలా ముందున్నామని తెలిపారు. జనవరి 5న విజయవాడలో జరిగే హైందవ శంఖారావానికి తరలి రావాలని కోరుతూ వినుకొండ పట్టణ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. హిందూ దేవాలయాలు ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి, స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ఉత్తమ ధార్మిక వ్యవస్థకు అప్పగిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలని విశ్వ హిందూ పరిషత్ ఒక జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని వారు అన్నారు. వినుకొండ గీతాంజలి స్కూల్ నందు 2025 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా ప్రారంభించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గీతాంజలి స్కూల్ ప్రిన్సిపల్ టి కృష్ణవేణి చిన్నారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడిచిన సంవత్సరంలో చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ విద్యార్థులు కొత్త సంవత్సరంలో మంచి అలవాట్లను అలవర్చుకొని విద్యలో ముందుకు సాగాలని, మంచి మార్కులతో రాణిస్తూ తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని కోరారు. అనంతరం చిన్నారులకు న్యూ ఇయర్ కేక్ కట్ చేసి నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిన్నారులు వేసిన న్యూ ఇయర్ రంగవల్లులు చూపరులను అలరించాయి. ఈ వేడుకల నందు గీతాంజలి స్కూల్స్ కరెస్పాండెంట్ వైఎల్ కిషోర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. వినుకొండ మండలం మిఠన్రాజుపల్లి వద్ద గల బదిరీలు పాఠశాల నందు నూతన సంవత్సర వేడుకలు ఎంఎల్ ఫౌండేషన్ అధ్యక్షుడు గుద్దేటి చందు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కొంజేటి నాగశ్రీనురాయన్, ఫాదర్ రవి, సెబాస్టియన్, శివశక్తి ఫౌండేషన్ మేనేజర్ రమణ, పట్టా షరీఫ్, నాగూర్ పాల్గొని కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఎల్ ఫౌండేషన్ అధ్యక్షుడు గుద్దేటి చందు ఫౌండేషన్ స్థాపించి 7 సంవత్సరాలు పూర్తి చేసుకుని 8వ సంవత్సరంలో అడిగిపెట్టినట్టు వారు తెలిపారు. వినుకొండ ప్రముఖ చిత్రకారులు ప్రసాద్ రావు నూతన సంవత్సర సందర్భంగా 2025 ఆహ్వానిస్తూ గీసిన చిత్రం అందరినీ ఆకట్టుకుంది. సృష్టికి మూలం అమ్మ జగన్మాత రెక్కలు కట్టుకుని విశ్వ మానవాళి, జంతువులు, భూమిపై జీవించే అన్ని రకాల పురాణులు సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, ఏ ఇబ్బందులు కలగకుండా ఆనందంగా, ఆహ్లాదంగా, అద్భుతంగా, కుల మతాలకు అతీతంగా జీవించాలని 2025కు రెక్కలు కట్టుకొని దివి నుంచి భూమికి వస్తున్నట్టుగా ఈ బొమ్మ గీయడం జరిగిందని ఆయన తెలిపారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.